తెలంగాణ అస్తిత్వంపై దాడి, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, కొత్త విగ్రహంపై తీవ్ర చర్చలు. ఉద్యమ స్ఫూర్తిలోంచి పుట్టిన విగ్రహాన్ని ఎలా మారుస్తారనేది తెలంగాణ వాదుల వాదన. ఏ వర్గంతోనూ చర్చించకుండానే రాష్ట్ర ప్రాంతంలో కొత్త విగ్రహం తయారీ. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రహస్య పరిశీలన, మలిదశ ఉద్యమంలో అందరిని ఏకం చేసిన తెలంగాణ తల్లి భావన. ఇక ఆ రూపం కారణంగానే ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి. డిసెంబర్ 9న సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. 2-3 దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న తల్లి వేరు, సచివాలయంలో ఆవిష్కృతమయ్యే తల్లి తెలంగాణ వేరు. వాస్తవంగా ఏంటంటే తెలంగాణలో మనం ఏం చేసామంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని పెట్టుకొని ఉద్యమానికి పోయే ప్రయత్నం చేసినాం. ఆ రోజు పోరాట స్ఫూర్తిని, పోరాట పటిమను తెలంగాణ తల్లిలో చూసుకున్నాం. అలాంటి తెలంగాణ తల్లి ఈరోజు రూపురేఖలు చేంజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కొత్త విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు. ఆ విగ్రహంలో చాలా వరకు అక్కడ చూస్తేనైతే తెలంగాణ తల్లికి కిరీటం లేదని అయితే చాలా వరకు అయితే వినిపిస్తున్నది. ఇక మొత్తానికైతే చూసుకుంటే ఆ రోజు మనం తెలంగాణ తల్లిని ముందడ పెట్టుకొని ఉద్యమానికి పోయినాం. కళాకారులు గజ్జలు కట్టుకొని డప్పు వాయించుకుంటూ వాళ్ళ గొంతును బలంగా వినిపించడం పట్లనే ఈరోజు తెలంగాణ వచ్చిందనేది ఎంత వాస్తవం అందరికీ తెలుసు. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పుకి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఇక విఫల ప్రయత్నం చేస్తుంది. ఇదొక మనం తెలంగాణకు సంబంధించిన వాళ్ళది కాదు, ఇది ఆంధ్ర పెత్తందారులు ఎవరైతున్నారో వాళ్ళ కుట్రగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ తల్లిని ఆ రోజు మనం ఏ విధంగా చూసినాం, గుళ్ళే దేవత. తెలంగాణ వాదులు ఎవరైతే పోషమ్మను ఎట్లా పూజిస్తామో, అటు చూస్తే ఎల్లమ్మను ఎట్లా పూజిస్తామో, అటు చూస్తే వివిధ దేవతలు ఎవరైతున్నారో వనదేవతలు సమ్మక్క సార్లక్కను కూడా కావచ్చు మనం చాలా గొప్పగా పూజించడం. అదేవిధంగా తెలంగాణ తల్లిని కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే విధంగా పూజిస్తున్నాం. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలు మార్చడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఎవరు, అసలు ఈరోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏం సంబంధం, దాంతో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఆ రోజు మనం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తెలంగాణను సంపాదించుకున్నాం. అలాంటి మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు మన ఆత్మగౌరవం అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి అనేక కుట్రలు చేస్తున్నారు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా మార్చబోతున్నామని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ఈ రాచరిక పోకడ, ఎందుకు ఈ నిరంకుశ పాలన ఎందుకో అర్థం అవ్వట్లేదు. ప్రతి దాంట్లో ప్రతి అంశంలో ఎవరి సూచనలు అవసరం లేదు, ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు, అధికారుల సూచనలు కూడా అవసరం లేదు. కేవలం వన్ మ్యాన్ షో. తెలంగాణ మొత్తం నడిచేది వన్ మ్యాన్ షో కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ఇటు రాజముద్ర మారుస్తా అంటాడు. తెలంగాణ ఏదైతే మనం జయ జయ తెలంగాణ పాటు ఉందో దాన్ని మార్చి చేసిండు. ఇక అనేక రకాలుగా చూసుకుంటే ప్రతి దాన్ని కూడా మార్పులు చేర్పులు చేసే విధంగానైతే రేవంత్ సర్కారు ముందడికి పోతుండే. అదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఏం చేసిండు? కరీంనగర్లో తెలంగాణ కోసం మనం పోరాడుతుంటే ఏది AK-47 రైఫిల్ పట్టుకొని ఆ కార్లో సిద్ధమైన రావడానికి. అంటే ఆ రోజు ఆయనకు తెలంగాణ మీద ఉన్నటువంటి ఆ శ్రద్ధ ఏ విధంగా ఉండే, ప్రేమ ఏ విధంగా ఉండే? రేవంత్ రెడ్డి సరే పోరాటం చేసినా అని చెప్తాడు కదా, పోరాటం చేసినోడు అయితే ఇప్పుడు 4 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ఎక్కడ పెడుతున్నాడు? మన తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే సచివాలయం ఉందో, సచివాలయం ఉందట ఇప్పుడు ఆయనకి ఇష్టమైన రీతిలో విగ్రహాన్ని చేసి పెడతాడట. అంటే 4 కోట్ల మంది ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో వాళ్ళంతా ఏం చేయాలి? ఈరోజు ఖచ్చితంగా ఆ రోజు ఎవరైతే తెలంగాణ కోసం ఉద్యమం చేసిరో వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ప్రశ్నించాల్సిన అవసరం ఎంతవరకైనా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బతీసే సూచకాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికైతే తెలంగాణ తల్లికి సంబంధించి విగ్రహాన్ని ఇంకోసారి అంటారు రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ అన్నట. సోనియమ్మ అంటే ఎవరికమ్మా? సోనియమ్మ అంటే ఎవరికమ్మా? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటే మేము పోరాటం చేయకుంటే తెలంగాణ వచ్చిందా? మా 1800 మంది ఈ ఆత్మ బలిదానాలు చేసుకోకుంటే తెలంగాణ వచ్చిందా? తెలంగాణ ఎట్లా వచ్చింది? పోరాడితే వచ్చింది, ప్రాణాలు తీసుకుంటూ వచ్చింది. ఎవరో ఇస్తే రాలే తెలంగాణ. సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ, సోనియమ్మకే మనం రుణపడి ఉండాలంటే మీ సెంటిమెంట్ డైలాగులకి ఇక్కడ పడిపోయేందుకు మేము ఏదో అది కాదు. తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణలో లాఠీ దెబ్బలు తిన్నా మేము కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ప్రశ్నిస్తాం. ఆనాడు తెలంగాణ కోసం మేము స్కూల్ ఇచ్చిపెట్టి తెలంగాణ ఉద్యమంలో రైలు రోకోలు చేసాం, బస్సు రోకోలు చేసాం, అదేవిధంగా రోడ్లకు అడ్డం అన్నాం, వంట వార్పులు చేసినాం.
ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇక మొత్తానికైతే ఈ వార్తనైతే ఈ విధంగా ఉంది.